ఎంత దుర్మార్గం అంటే 5 సంవత్సరాల పనులు చేయకపోవడం అటు నుంచి కనీసం అంద్రీ నివాకు ఉపయోగించినటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్లకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం చూసినటువంటి స్థితి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసిక్లు ఈ యొక్క అంద్రీ నివాకు రావడానికి అనుగుణంగా మోటార్లు బిగిస్తే ఆయన పాలనలో మరి 19లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఆ ఇచ్చినటువంటి మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా 3850 సామర్థ్యం మోటార్లు ఉంటే మరి ఈయన కేవలం 2000 క్యూసిక్లు మాత్రమే నీరు తీసుకుని అంద్రీ నివా రైతుల్ని మోసం దగా చేసినటువంటి వ్యక్తి. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు తప్ప రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా అంద్రీ నివాని చూస్తూనే మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. అందుకే ఈరోజు మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3840 కోట్ల రూపాయలు ఈవేళ నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీలను కూడా పనులు కూడా పరిగెట్టించి పనిచేస్తూ ప్రతి వారము కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో రివ్యూ చేయడమే కాకుండా ఫీల్డ్లో కూడా మరి రివ్యూ కూడా చేసుకుంటూ ఏ రోజు ఎన్ని క్యూబిక్ మీటర్ల పని కావాలి, వారానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని టీములు పనిచేయాలి అని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనుల్ని పరిగెట్టించి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా ఈ యొక్క 2025 మరి జూన్ కల్లా ఈ పనులు పూర్తి చేసేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే చేసేటువంటి పనులు కూడా అన్నీ కూడా నాణ్యతతో జరగాలి, ఎక్కడ కూడా రాజీ పడకుండా పనులు చేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా రాయలసీమపై వచ్చేటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాయలసీమను రతనాలసీమగా మార్చాలనే ఆలోచనలో భాగంగానే మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ మేము కానీ ఉదయం నుంచి రాత్రి వరకు మండు టెండర్లో సైతం ఈ అంద్రీ నివా వెంబడి మరి పర్యటిస్తూ ఎక్కడెక్కడ పనుల్ని ప్రతి వారం కూడా పర్యవేక్షిస్తున్నామనంటే ఈ రాయలసీమ మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.